శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళు కూతుళ్ల రూపంలో చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. 2 ఏళ్లుగా తనదైన పాలనతో ప్రత్యర్థులకు ఆయన ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ జనం చేత శభాష్ అనిపించుకుంటున్నారు. రైజింగ్ తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే ఆయనకు ఇంటి పోరు తప్పడం లేదు. తన చుట్టూ ఉండే మనుషులే రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రాలను అందిస్తున్నారు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఎవరైనా ఆయన చుట్టూ ఉన్నోళ్లతో వచ్చిన సమస్యలేంటి? సవాళ్లను ఎదుర్కోవాలంటే ఆయన ఏం చేయాలి? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్టుగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ పరిస్థితి. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు ఆయన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. అది కూడా కలహాలకు క్యారఫ్ అడ్రస్ గా ఉండే జాతీయ పార్టీలో. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ఎంతో మంది నేతలు ఉన్న పార్టీకి వీర విధేయులు మరెందరో ఉన్నా అందరినీ పక్కన పెట్టి హస్తం అధిష్టానం ఆయనకు పగ్గాలు అప్పగించింది. రేవంత్ కూడా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను ఢీకొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఎంతో కష్టపడి ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న సీఎం రేవంత్ కు ఇంటి పోరు తప్పడం లేదు. తనకంటూ ఓ విజన్తో ముందుకు వెళుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు పక్కా వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే రైజింగ్ తెలంగాణ నినాదంతో యావత్ ప్రపంచం దృష్టి ఆకర్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే సొంత పార్టీలోనే కుంపట్లు అగ్గి రాజేస్తున్నాయి. ఒకవైపు తెలంగాణకు నష్టం జరిగేలా తానెలాంటి పనులు చేయనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చెబుతుంటే, సహచర మంత్రులు మాత్రం ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తూ ఆయన్ను ఇరకాటంలో పెడుతున్నారు. కొందరి సీనియర్ల తీరుతో ముఖ్యమంత్రి దూకుడుకు కళ్ళెం పడుతోంది. అంతేకాకుండా ప్రత్యర్థులకు అస్త్రాలను అందించేలా అమాత్యులు వ్యవహరిస్తూ ఉండడం గాంధీభవన్లో కలవరపెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ చుట్టూ ఉండే వ్యక్తులు, కొంతమంది మంత్రుల వ్యవహార శైలి ఆయనకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన సీఎం సన్నిహితుడు అనిల్ రెడ్డి వ్యవహారంతో పాటు 2 మంత్రుల మీద వచ్చిన కథనాలు పెను దుమారాన్ని సృష్టించే. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్నవాళ్లపై నిఘా పెట్టకపోతే సీఎంకు కష్టాలు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించి వారిని దూరం పెడితేనే ముఖ్యమంత్రి విజన్ విజయవంతమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల ప్రసాద్ ల్యాబ్లో హిందీ నుంచి తెలుగులోకి అనువదించిన పూలే సినిమాను వీక్షించడానికి అసెంబ్లీ నుంచి మంత్రులతో కలిసి సీఎం రేవంత్ బస్సులో వెళ్లారని తెలంగాణ మీడియా డైరెక్టర్ కర్రీ శ్రీరామ్ ఓ ట్వీట్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిది మరో ప్రమోషనల్ స్టంట్ అంటూ పల్స్ న్యూస్ ట్వీట్ చేసింది. దాన్ని మళ్లీ కర్రీ శ్రీరామ్ రీట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ పాలనను పక్కన పెట్టి పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో బిజీగా ఉన్నారన్న తమ వాదనతో కర్రీ శ్రీరామ్ ఏకీభవించారని పల్స్ మీడియా చెబుతోంది. తమ ట్వీట్లు లైక్ చేసి రీట్వీట్ చేసిన శ్రీరామ్ కర్రీకి ధన్యవాదాలు చెప్పింది. దీంతో ఒకే ఒక్క ట్వీట్ నెట్టింట పెను దుమారాన్ని సృష్టించింది. అందుకే ఆచితూచి జాగ్రత్తగా ఉండాలంటున్నారు విశ్లేషకులు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఆర్థికపరమైన క్లిష్టతలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్. అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు. తర్వాత సిలిండర్ల హామీ నెరవేర్చారు. అనంతరం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. తెల్ల కార్డుపై సన్న బియ్యం ఇస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకున్నారు. ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, RRR ప్రాజెక్టుపై ఆయన దృష్టి సారించారు. ప్రభుత్వాధినేతగా కేంద్రంతో వీలైనంత సఖ్యతగా ఉండి నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తన చుట్టూ ఉన్న వ్యక్తులతోనే చిక్కుల్లో పడుతున్నారు ముఖ్యమంత్రి. మరో టర్మ్ తనకు గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు రేవంత్. అయితే దాన్ని సాకారం చేసుకోవాలంటే వచ్చే 3 ఏళ్లు చాలా కీలకం. గొప్పగా చేయలేకపోయినా పర్వాలేదు, కీడు చేయలేదని, అహంకారంతో పాలన చేయలేదని ప్రజలు అనుకునేలా చేయగలిగితే ఆయన సక్సెస్ అయినట్లే. ఆ దిశగా ముందుకు సాగాలంటే గడిచిపోయిన 2 ఏళ్లకు మించి పాలన చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి డ్యామేజ్ కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందే. ప్రత్యర్థులకు ఆయుధంగా కాకుండా సీఎం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి.